హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అనేది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి కావాల్సింది మీకు విఎన్ అప్లికేషన్, ఇది ప్లేస్టోర్లో లభిస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ విఎన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీ మీ దాంట్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఏ ఫోల్డర్లు కావాలో ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఒక 5-6 ఫొటోస్ అనేది అయితే తీసుకోండి. నేనైతే ఒక 5 ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక 5 ఫొటోస్ తీసుకొని ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆడియో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియో యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వండి. ఆడియో కాడ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఈ మ్యూజిక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఇది ప్లే అవుతుంది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మ్యూట్ చేశాను. ఈ ప్లే అయిన తర్వాత ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ బీట్స్ అని ఉంటుంది, ఇక్కడ మ్యూజిక్ బీట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ బీట్స్ ఉన్నాయో అవి అక్కడ హై ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ ఆల్రెడీ ఈ సాంగ్కి సెలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇలా మ్యూజిక్ బీట్స్ అనే కాడ ఇక్కడ మనకి రెడ్ కలర్ దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఈ మ్యూజిక్ బీట్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఎక్కడైతే హై వస్తుందో అక్కడనైతే మీరు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి టోటల్గా 4 బీట్స్ ఉంటాయి దీంట్లో. ఇలా హై వచ్చిన కాడ ఆడికి వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ ఫ్లాగ్ మీద ఇలా క్లిక్ చేసుకుంటే మనకి అక్కడ బీట్ యాడ్ అయిపోతుంది. ఇలా టోటల్ 4 బీట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చి మళ్ళీ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ మీకు 1.70 దాకా ఈ ఫోటోని అయితే ఉంచుకోండి. ఇక్కడ మీరు ఈ ఫింగర్తో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.70 ఇస్తున్నాను. మీరు ఎగ్జాక్ట్గా 1.70 వచ్చిన తర్వాత ఇక్కడ 1.70 వచ్చింది కదా, ఇక్కడ మనకు సిజర్ సింబల్లో స్ప్లిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫోటో కూడా ఇలా మీరు ఈ ఫోటోని ఇలా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే బిట్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇలా మనకు మనం ఇంతకుముందు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో బిట్స్ అక్కడికి వచ్చేసరికి ఇలా మనకు ఈ చుక్క సింబల్ అనేది కొంచెం జూమ్ అవుతుంది. ఆడదాకా దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ సైడ్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే పోతుంది. తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా అదే విధంగా మీరు ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ దాని మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఫోటో దీని మీద క్లిక్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇంకో బీట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇదే విధంగా మీరు ఇక్కడ మళ్ళీ బీట్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా లేయర్ మీద ఉన్న దాని మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఫోటో అది కూడా డిలీట్ చేసేసుకోండి. ఇదే విధంగా అన్ని ఫొటోస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇది వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఇలా మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఫోటో అనేది ఇక్కడ మీరు ఏదైతే ఆడియో ఉందో అక్కడ దాకా ఎండ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెకండ్ ఫోటో అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు FX అని ఉంటుంది, ఇక్కడ FX మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వైట్ కలర్లో ఉంది కదా, వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ మీకు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటోకు మొత్తం ఇలా డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ FX మీద క్లిక్ చేసుకోండి. FX మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కొంచెం ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ జూమ్ అవుట్ అని వస్తుంది, దీన్ని కూడా టోటల్ ఫోటో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకొని FX మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు జూమ్ అవుట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఈ ఫోటో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి ఒక్కొక్క ఫోటోకు. ఇదే విధంగా అన్ని ఫొటోస్కి మాన్యువల్గా ఇదే విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జూమ్ అవుట్ సెలెక్ట్ చేసుకొని ఇలా టోటల్గా ఫోటో అంతా చేసుకొని
అన్ని ఫొటోస్కి అయితే ఇదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్కి ఇదే విధంగా చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నానో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. మీకు డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో బ్లాక్ లేయర్ ఉంటుంది. ఈ బ్లాక్ లేయర్ని అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ అని ఉంటుంది పైన, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మనకు 9:16 కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ సైడ్కి ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో అనేది ఆల్మోస్ట్ అంతా క్రియేట్ అయిపోయింది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకైతే అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మీరు కావాలంటే ఈ లేయర్ కాడ ఇక్కడ మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బిట్ దాకా వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో వీడియో పెట్టుకొని కట్ చేసుకొని ఇదే విధంగా నేనైతే ఫోటో ఎలా పెట్టినో అదే విధంగా మీరు వీడియో పెట్టి కూడా ఇదే విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో పెట్టి ఎడిట్ చేయరాకపోతే కింద కామెంట్ రూపంలో చేయండి. నేను ఇంకో వీడియో చేసి వీడియో పెట్టి ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ఉన్న దాంట్లో ఇది ఆఫ్ చేసేసి ఇక్కడ మీరు డిఫాల్ట్ పెట్టేసుకోండి. ఇక్కడ 1080p 30 fps డిఫాల్ట్ పెట్టుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇవ్వగానే ఇక్కడ మనకు 100% అయిపోతుంది. ఇది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.